హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామ్ని. ఈరోజు నాతో పాటు స్టూడియోలో హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ బాగా తెలుసు. మ్యూజిక్ లవర్స్కి అయితే స్పెషల్గా ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదు. అర్జున్ రెడ్డి నుంచి స్పిరిట్ వరకు ఇప్పుడు ఆయన హవానే నడుస్తుంది. సో స్పిరిట్ మూవీకి సంబంధించిన బోల్డ్ అనే విశేషాలను, అలాగే ఆయన అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఆయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం లేట్ చేయకుండా మాట్లాడేద్దాం. హలో అండి. హలో హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా మీతో నేను చాలా విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను, కానీ అన్నిటికన్నా ముందు అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ మూవీకి సంబంధించి. సో అంటే మీరు ప్రతిదీ కూడా హిట్ అయ్యి ఇప్పటివరకు మీరు ఇచ్చిన అన్నీ కూడా ది బెస్టే ఉన్నాయి. అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు, అన్నీ కూడా ది బెస్ట్ ఉన్నాయి. సినిమా హిట్టా ఫ్లాపా అన్నది పక్కన పెడితే మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా బెస్ట్గా ఉన్నాయి. అంటే లైక్ రవితేజ గారి సినిమా ఫ్లాప్ అయినట్లుగా అంటే మంచి టాక్ రాకపోయినా మీ మ్యూజిక్ మటుకి మంచి పేరే వచ్చింది. సో ఇప్పుడు మరి స్పిరిట్కి సంబంధించి అందరూ కూడా ఇంకెలా ఉండబోతుంది అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉంది? ఎలా అంటే నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా స్టోరీ ఏమి నాకు అప్డేట్ ఏమి తెలియదు. బట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ సౌండ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో స్టార్ట్ అయితే పెట్టాము. స్లోలీ ప్రోగ్రెసింగ్. సో ఈగర్లీ వెయిటింగ్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద స్టోరీ యాక్చువల్లీ. ఇది నడుస్తుంది సందీప్ గారు. దెన్ స్టోరీ అయ్యాక సో నేను కూడా ఎదురు చూస్తున్నాను బాగా క్యూరియస్గా. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అనగానే, అంటే మీరు మ్యూజిక్ చేస్తున్నారు ఆ సినిమాకి అనగానే ఎక్స్పెక్టేషన్స్ అన్నది ఒక లెవెల్లో ఉంటున్నాయి. ఎందుకంటే మీరు ఇచ్చినవి అన్నీ కూడా ఏ రేంజ్లో ఆడే అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ టెన్షన్ ఏమన్నా ఉందా? అంటే నా దగ్గర నుంచి 100% బెస్ట్ కన్నా ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ. సో ఆ టెన్షన్ ఏమన్నా ఉందా, నేను 100% ఇవ్వాలి అని? టెన్షన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే యానిమల్ చేసేటప్పుడు అంత టెన్షన్ లేదు. సో మన జెన్యున్గా వర్క్ చేసాము, మంచి సౌండ్స్ కొత్తగా క్రియేట్ చేయాలని. బట్ ఆ హైప్ యానిమల్ అంత క్రియేట్ అయిన తర్వాత అందరూ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ స్పిరిట్ అన్న ఇలా ఉండాలి, అలా అది ఇది అనేటప్పటికి కొద్దిగా తెలియపాటి చిన్న ఒక టెన్షన్ అయితే ఉంది. బట్ ఓకే, బట్ అవన్నీ పక్కన పెట్టి ఫోకస్ మెయిన్గా మనం ఏంటి కొత్తగా చేయాలి ఆల్వేస్. ఎందుకంటే సందీప్ సార్ నాది కాంబో అయితే సంథింగ్ ఏదైనా ఒక క్రియేటివ్గా ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తాము. సో ఆ ఆలోచనలోనే ఉన్నాము. మంచిగా కూడా వస్తుంది. అంటే మీరు చెప్పినట్లు యానిమల్ మూవీ నుంచి అయితే జనాలు ఇంకా బయటకు రాలేదు. ఆ బీజిఎం కావచ్చు, ఆ విజిల్ కావచ్చు, అన్నీ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి అన్నమాట. సో దాని నుంచి బయటకు రావాలంటే మీరు దీన్ని ఇంకా హై లెవెల్లోకి తీసుకెళ్ళాలి. సో ఇంకా చాలా ఎక్కువ కష్టపడాలన్నమాట, ఎఫెక్ట్ ఎక్కువ పెట్టాలి. అవునండి, అంటే ఒక పాయింట్లో కష్టమే, దెన్ ఇది ఈజీ కూడా. ఎందుకంటే మనం ఆ సౌండ్ అనేది అలాగని ఒకసారి మనం పట్టేస్తే టోన్ అనేది ఒక ఫిల్మ్కి అనేది ఇప్పుడు యానిమల్కి అయితే ఒక విజిల్ అనుకొని వి స్టార్టెడ్ సందీప్ గారు మేమైతే. సో దీనికి అలాంటిది ఒకటి ఏదైనా పడితే దెన్ థియేటర్ విల్ బ్లాస్ట్ డెఫినెట్లీ. అంటే దీనికి ఎలాంటిది పెట్టాలి అన్నది ఇంకా డిస్కషన్ నడుస్తుంది, ఇంకా ఏం రాలేదా? ఇంకా నడుస్తుంది. ఆ ఇదిలోనే వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ సౌండ్స్ అని. అది ఒక మహాబలిపురం సిట్టింగ్ కూర్చున్నాం, అక్కడంతా వర్కౌట్ చేసాము. వీఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్. సో డెఫినెట్గా అది లాక్ అవుతుంది, వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అంటే స్టోరీ మొత్తం వింటారా అండి? అంటే ఇప్పుడు పాటలు రాయాలనుకోండి, వాళ్ళకి ఒక కాన్సెప్ట్ చెప్తారు, చెప్పేసి నాకు దీని మీద కావాలి అంటే వాళ్ళు దాన్ని డెవలప్ చేసి ఇస్తారు. సో ఇప్పుడు మ్యూజిక్ ఇవ్వాలి అంటే స్టోరీ మొత్తం వింటారా, లేదంటే ఆ సీన్ వరకు చెప్తారా? లే, స్టోరీ చెప్తారు కంప్లీట్గా. ఓకే, స్టోరీ అయితే కంప్లీట్గా చెప్తారు. అంటే నార్మల్గా డైరెక్టర్స్ ఇప్పుడు అప్రోచ్ అయ్యే వాళ్ళంతా ఎలాగంటే వాళ్ళు స్టోరీ నరేట్ చేసి దే వాంట్ సేమ్ యాజ్ ఇప్పుడు సందీప్ గారు మేము ఎలాగ ముందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ రెడీ చేస్తున్నాం. సో లైక్ వాళ్ళ మేకింగ్ కూడా లైక్ ఒక హాలీవుడ్ ప్యాటర్న్లో అందరూ. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఆన్ కపుల్ ఆఫ్ మలయాళం ఫిల్మ్స్. సో వాళ్ళంతా దే ఆర్ ఫస్ట్ అప్రోచింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఫస్ట్ ట్రాక్స్ సీన్స్కి రెడీ చేసుకుందాం సార్, లైక్ సాంగ్స్ మనం ఎలా చేస్తారు, థీమ్ సాంగ్స్ అయినా సాంగ్స్. సో దే వాంట్ నౌ. ఇప్పుడు ట్రెండ్ ఎలాగంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అది ఇట్స్ స్టార్టెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత ఇంపార్టెంట్. దట్స్ ద మెయిన్ యాక్చువల్లీ. ఒక ఫిల్మ్ని అలా నుంచోబెట్టేది అదే యాక్చువల్లీ. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి ముందే దొరికితే వాళ్ళకి ఇంకా షూట్ చేయడానికి ఇంకా
చాలా బాగుంటుంది అని కట్స్ అవన్నీ చేయడం Okay. అక్కడ ఆన్ ద స్పాట్. ఎందుకంటే ఎగ్జాంపుల్ రణబీర్ గారు అదే అన్నారు, నేను యానిమల్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ వెళ్ళేటప్పుడు రణబీర్ గారు కలిసేటప్పుడు ఆయన అన్నారు, రామీ నాకు నువ్వు ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే మేము దాంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఒక డీప్గా ఇవన్నీ యాక్ట్ చేయడం అంతా జరిగింది, చాలా బాగా వచ్చింది. ఓకే. సో ఇట్స్ వెరీ నైస్. ఇంతకుముందు అలాగా మేము చేయలేదు. సో ఒక సాంగ్స్కి చేసేవాళ్ళం, బట్ స్కోర్కి చేయడం ఇదే మొదటిసారి అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. సో ట్రెండ్ క్రియేట్ చేశారనమాట. అదే ఒకటి స్టార్ట్ అయింది. సో ఇట్స్ హ్యాపీ, లైక్ ఎవ్రీబడి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా దానికి ముఖ్యంగా ఇస్తున్నారు. అంటే సాంగ్స్ కన్నా స్కోర్కి మెయిన్ ఇంపార్టెన్స్, అది దే ఆర్ మెయిన్ ఇదిలాగా చేస్తున్నారు. అవును, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నది అలా కట్టిపడేస్తుంది, ఆ సీన్కి తగ్గట్టుగా అది లేదు అంటే ఇంకా అది డల్ అయిపోతుంది అక్కడ. సో మాకు కూడా ఏంటంటే ముందు నుంచే వర్క్ చేయడం వల్ల మాకు ఒక టైం అనేది దొరుకుతుంది. సో రీసెర్చ్ చేయొచ్చు సౌండ్స్ కోసం, దాన్ని ఈ ఫిల్మ్కి మనం ఇలాగ చేయొచ్చు, దీనికి ఒక డిఫరెంట్ చేసే తర్వాత చేసామనుకోండి మనం ఏం చేస్తాం మా గందరగోళంలో ఏదో ఒకటి చేస్తాం. సో ఇదైతే మనకి ఒక డిజైన్ అయిపోద్ది, మనం రాసి పెట్టుకుంటాం, ఓకే ఇదొక ఈ ఫిల్మ్కి ఇలాగ ఈ ప్యాటర్న్, దీనికి ఈ ఫిల్మ్ ప్యాటర్న్, ఇది దీనికి సౌండ్ ఇలా ప్యాటర్న్. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు వెళ్తున్న ప్రాసెస్ అన్నది ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది, అవును. ఓకే. సో అదే ఇదేంటంటే థీమ్స్ అనేది ఉంటుంది కాబట్టి దాని తర్వాత ముఖ్యమైన ఒక సీక్వెన్సెస్, ఎనీ మెయిన్ సీక్వెన్సెస్ లైక్ ఫైట్, పెద్ద ఫైట్, ఎనీ ఇంట్రొడక్షన్, ఏనో సంథింగ్ ఒక సీన్స్ ఉంటాయి ముఖ్యమైన చేసేస్తే దాని తర్వాత మనకి చిన్న చిన్న అల్లుకుంటూ వెళ్ళిపోతే చాలు, జస్ట్ స్మాల్. అది మనం షూట్ చేసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్స్ ఆ మూడ్ బట్టి ఎలాగని జస్ట్ అది ఇంకా ఈజీ అయిపోతుంది. ఓకే. సో అయితే ఇప్పుడు కాసేపు సినిమా గురించి పక్కన పెట్టి మీ గురించి మాట్లాడదాము. అంటే హర్షవర్ధన్ గారు అసలు ఇండస్ట్రీకి ఎప్పుడు, అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? అది నేను కీబోర్డ్ ప్లేయర్ అయిన తర్వాత అప్పుడు అనుకున్నానండి. లైక్ దానికి ముందైతే ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఏ రిథమ్ ప్లేయర్ యాక్చువల్లీ. బేసికలీ మా ఫాదర్ అందరు రిథమ్ ప్లేయర్స్ కాబట్టి పర్కషన్స్ ఆ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేసాం. సో అలా చేసేటప్పుడు ఏమైందంటే ఒక పాయింట్లో నాకు చేంజ్ చేయడం జరిగింది, రిథమ్ నుంచి కీబోర్డ్ షిఫ్ట్ అయ్యాను. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ హార్మోనియమ్స్, క్లాసికల్, ఆ తర్వాత వెస్టర్న్, అలా నేర్చుకుంటూ దెన్ నాకు ఈ ప్రోగ్రామింగ్ ఇదయ్యేటప్పుడు నాకు అవ్వాలని ఒక డ్రీము స్టార్ట్ అయింది. ఓకే. సో అలాగ చేసేవాడిని. ఏంటంటే ఎలాగ ఒక పాయింట్లో ఎలాగ హై అయిపోయిందంటే, ఇప్పుడు కరెంట్ పోతే ఈ కరెంట్ ఇప్పుడు వస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానా లేదా, ఓకే. సో అలాంటి అంత సిల్లీగా అంతా అనుకునేవాడిని. అవును, చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా అనుకునేవాళ్ళు. అది ఇదైతే ఇప్పుడు ఒక ఫిల్మ్లో ఇలాగ రాయేస్తే అలాంటివన్నీ చేసేవాడిని, అలాంటివన్నీ ట్రై చేసేవాడిని. సో ఆ ఇదికి వెళ్ళి దాని తర్వాత ట్రై చేయడం జరిగింది. ఎర్లీగా ట్రై చేశాను యాజ్ అ ప్రోగ్రామర్గా. స్టార్ట్ చేసేటప్పుడు ఒక 2-3 కంపెనీస్ ట్రై చేసింది కానీ వర్కౌట్ అవ్వలే. అది వాళ్ళు ఇంకా కాల్ తీసుకోలే. ఇంకా నేను ట్రై చేసి ఇంకా వర్కౌట్ అవ్వలేదని ఇంకా కీబోర్డ్ ప్రోగ్రామర్గానే ఉండిపోదా అని డిసైడ్ అయిపోయాను. ఇంకా నేను వర్కౌట్ కాలేదు, ఎందుకు ఇంకా వదిలేద్దాం దానికోసం. బట్ ఇది యాక్సిడెంటల్గా సడన్గా అర్జున్ రెడ్డి అనేది ఒక అనుకోని ఒక ఇది రావడం. అసలు ఎలా వచ్చింది మీకు అర్జున్ రెడ్డి సినిమాకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సందీప్ గారు దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రెడిట్ నాకు ఇచ్చారు. సో నేను రతన్కి ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నా, అంటే చాలామంది చేసేవాడిని, అప్పుడు రతన్ కూడా చేసేవాడిని ప్రోగ్రామింగ్, ఆ సాంగ్స్ అవన్నీ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫుల్గా వర్క్ చేశాను. సో సందీప్ గారు పక్కన కూర్చున్నారు, ఫ్రమ్ ద ఫస్ట్ రీల్ టు ద ఎండ్, స్టార్టింగ్ బీప్ నుంచి ఆయన కూర్చొనే వర్క్ చేశాం కాబట్టి ఆయన చూసి సడన్గా స్క్రీన్ మీద నాకు క్రెడిట్ ఇచ్చారు. ఓకే. ఇట్స్ షాకింగ్ అనమాట నాకు. ఏం బ్రో ఇలాగంటే, ఐ మీన్ నువ్వు వర్క్ చేసావు, నీకే క్రెడిట్ అనేది నీకు చెందాలి ఇది, బికాజ్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అని చెప్పి అన్నారు. సో అది చాలా డేరింగ్ అనే స్టెప్. అది నాకు అనుకొని అప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. అంటే సందీప్ గారు మీకు ముందే తెలుసా అండి? ఆ సినిమాతోనే పరిచయం? ఆ సినిమా 2016లో ఆయన వచ్చి నరేషన్కి వచ్చారు, మా స్టూడియోలోనే జరిగింది. నేను రథన్ ఉన్నప్పుడు ఆయన స్టోరీ చెప్పారు. ఆ తర్వాత సాంగ్స్ అలాగా చేయడము ఇవన్నీ అలాగా మొదలైందనమాట. ఓకే. అంటే ఆయనకి మీరు ఒకళ్ళు ఉన్నారు బాగా చేస్తారు అని తెలియాలంటే ఆయన ఏదో ఒకటి వినుండాలి కదా మీ దగ్గర. అంటే మీకు ఎవరో ఇద్దరికి తెలిసిన ఒకళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు అనేసి అంటున్నారు కదా, అసలు ఎలా
అంటే ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారు మిమ్మల్ని ఆ మూవీకి? అది ఆయన అదే అన్నారు, ఎప్పుడు అంటారు, ఐ మీన్ నాకు నీ మీద ఒక కాన్ఫిడెంట్ పెట్టుకున్నాను, నువ్వు ఏదో హెల్ప్ చేయగలవు అని చెప్పి. నాకు వేరే ఆప్షన్ లేదు వేరే వెళ్ళడానికి ఆ టైంలో, బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఇది నాకు డెఫినెట్గా స్కోర్ అయితే అయిపోవాలి, సో నేను నమ్మి నీకు వచ్చాను, నువ్వు హెల్ప్ చేస్తావు అని చెప్పి నాకు కాన్ఫిడెంట్. ఎందుకంటే సాంగ్స్ ఇవన్నీ నువ్వు చేసి పంపించేవాడివి కాబట్టి నాకు నీ సపోర్ట్ ఉంటుందని నేను వచ్చాను. నాకు కరెక్ట్గా నువ్వు సింక్ అయ్యావు, ఓకే, నీ మీద ఆ నమ్మకం నాకు ఇది అవ్వలేదు, వృధా అవ్వలేదు. సో అక్కడ నుంచి ఇదైంది. ఆయన కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, ఎలాగ దాని ముందు ఎలాగ ఆయన వచ్చారంటే అది చెప్తాను. ఆయన నేను ఒక సినిమా చేశాను అప్పుడే సుబ్రహ్మణ్యం, దానికి ప్రోగ్రామింగ్ వర్క్ చేశాను కంప్లీట్. దానికి కూడా చేసేటప్పుడు అందులో ఒక విజిల్ వేసి ఉంటాను, నోస్ ఫ్లూట్ అని ఒక యుఎస్లో చిన్నది, అది నోస్ను మౌత్తో ఒక బ్యాలెన్స్గా అది సౌండ్, అది అందులో ఒకసారి ట్రై చేశాను అనమాట స్టార్టింగ్. అది అని లెంత్గా ఒక సాంగ్లో ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా హృదయం అని మోహిత్ చౌహాన్ గారు పాడి ఉంటారు. సో దాంట్లో ఒక బీజిఎంలోని ఒక పెద్ద విజిల్, అది లెంతీ ఊదాను అనమాట. అది ఆ సౌండ్ విని ఆయనకి నచ్చింది సందీప్ గారు. ఆ సౌండ్ వల్ల నేను వచ్చాను రామి అని చెప్పారు. అది నేనే వేసానండి, ఆ సౌండ్ చూసా అలా కనెక్ట్ అయ్యామో మనం అప్పుడే. సో దట్ కనెక్ట్, సో ఐ బిలీవ్ దట్ ఒక సౌండ్ ఏదైనా మనం చేసామనుకోండి, అది ఎవరైనా ఒకరు కనెక్ట్ అయ్యి, సో డెఫినెట్గా అది ఒక సెన్సేషన్ అవుతుంది కాంబినేషన్. సో మీ ఇద్దరిని ఒక విజిల్ కలిపింది అనమాట. విజిల్ కలిపింది. ఆ విజిల్ మీరు ఇంకా వదులుతున్నారు. ఆ విజిల్ కూడా అనిమల్ కూడా అదే హైలైట్ అయింది. సో ఇప్పుడు ఈ సినిమాలో స్పిరిట్ లో కూడా విజిల్ లాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఏమో తెలియదు, ఇంకా ఏం లేదు. మేబీ అందరూ వర్క్ చేసే టైంలో మేబీ ఒక విజిల్ ఏదైనా కుదరచ్చు, చెప్పలేము ఏంటంటే. అదే ఆ ఇన్స్ట్రుమెంట్సే మేము సౌండ్ టోన్ వీఆర్ సర్చింగ్ సంథింగ్ వాట్ ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అని చెప్పి ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. డెఫినెట్లీ ఇట్ గోయింగ్ టు బి ఎ బ్లాస్టింగ్ యాక్చువల్లీ. ఓకే, యా ఐఎమ్ షూర్ దట్ ఒక ఇదిలో ఉన్నాము డెఫినెట్గా, ఫైర్లో. ఎందుకంటే మా ప్రభాస్ గారికి చెయ్యాలి. సో లైక్ ఐఎమ్ ఆల్సో, నాకు ఒక పెద్ద ఇది అవకాశం. మీరు చాలా మంది యాక్టర్స్ తో చేశారు కదా, ఎలా అనిపించింది అందరు? అంటే వాళ్ళందరూ కూడా ఈ మ్యూజిక్ దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా యాక్టర్స్? లేరండి యాక్చువల్లీ, యా ఓన్లీ డైరెక్టర్స్ మేమే ఉంటాం. ఒక్కొక్కసారి వచ్చి వింటారు, వినేసి వెళ్తారు. ఎప్పుడైనా సందర్భం ఉంటే, నేను హైదరాబాద్ వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ రణబీర్ గారు అక్కడ టీ సిరీస్ వచ్చి జస్ట్ అలా కూర్చొని చూసి వాళ్ళు ఒక ఎంజాయ్ చేసేవారు ఆ ప్రాసెస్. అలాగా ఓకే, అలా జరిగేది. అంటే మీరు ఇప్పుడు సందీప్ గారితో అర్జున్ రెడ్డి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. సో ఆయనకు సంబంధించి మీకు అన్ని తెలుసుంటాయి. అంటే ఎలాంటి మ్యూజిక్ ఆయన ఎక్కువ ఇష్టపడతారు, ఎలా చేస్తే ఆయనకు నచ్చిద్ది అని తెలిసి మీకు అది ఈజీ అయిపోయిందా? అవునండి, అంటే అదే ఆయనకి నాకే సింక్ కావడం, ఆయనకి ఏం కావాలనేది సో తెలిసిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే వాట్ హీ ఎక్స్పెక్ట్స్, సో ఇలా ఉంటే బాగుంటుంది ఈ ప్యాటర్న్. సో ఎగ్జాంపుల్ అదే ఒక టారెంటినో ప్యాటర్న్, ఒక హాలీవుడ్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, సో మన ఎందుకు ఇది ట్రై చేయకూడదు, ఇలాగా సంథింగ్ ఇంట్రెస్టింగ్ మన ఇందులోంచి ఇలా ఫ్యూజ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు అజీజ్ థీమ్ కూడా అలాగే, సితార్ ఏమో దీంతో ఫ్యూజ్ చేసాము ఓకే యానిమల్లోనే. సో అలాగనమాట. సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్గా కానీ లేదంటే పర్సనల్గా కానీ? సందీప్ గారికి మీకు? ఆయన ప్రొఫెషనల్గా మేము ఎలాగంటే సందీప్ గారు లైక్ వర్క్ చేస్తున్నట్టు ప్రొఫెషనల్గా మేము ట్రావెల్ అవ్వము. నా జాలీగా ఒక మన ఫ్రెండ్ లాగా కూర్చొని అలా మాట్లాడుకొని, ఎప్పుడు వర్క్ చేస్తాం ఎప్పుడు క్రాక్ అవుతుందో తెలియదు మ్యూజిక్, బట్ అలా మాట్లాడుతూ సౌండ్స్ కోసం మ్యూజిక్ కోసం అలాగా ఇది అవుతూ, సో లైక్ పర్సనల్ చాలా నాకు ఏదైనా ఇది కావాలంటే సలహా అడుగుతాను, ఎనీథింగ్ సందీప్ గారి ద్వారా. ఏదైనా చేయాలన్నా సంథింగ్, ఏదైనా మన ఒక జీవితంలో ఒక లైఫ్లో ఏదో చేయబోతున్నాం ఒకటి సంథింగ్ అంటే ఆ సలహా అడుగుతాను, అది ఆయన చెప్తారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఇదన్నీ. సో ఇది కూడా ఉంటుంది, సందీప్ గారు చాలా హెల్ప్ చేస్తారు ఆ విషయంలో. అంటే మ్యూజిక్కి సంబంధించి ఆయన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది? అంటే ఏదైనా మీరు కంపోజ్ చేసి చెప్పగానే బాగుంది అని త్వరగా కన్విన్స్ అవుతారా, లేదంటే కన్విన్స్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారా? టైం తీసుకుంటారు, అంటే
బాగా విని ఆయన చాలా దానిలో డీప్గా ఇన్వాల్వ్ అయ్యి అది చాలాసార్లు విని అది ఆయనకు ఒక జడ్జ్మెంట్ ఉంది, అది చాలా అది కరెక్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఆ జీజా కిల్లింగ్ బీట్ కంపోజ్ చేశాం. ఒక్కసారి ఆయన చెన్నైకి వచ్చేటప్పుడు స్టూడియోలో కూర్చొని అదే నేను బాబుని వేసే నేను కొడుకుని వేసేస్తాను బాబుని వేసే అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. వాళ్ళ చెల్లిని నా హగ్ చేస్తాడు కదండి ఫోన్లో ఇయర్ ఫోన్లో మాట్లాడుతూ, అక్కడ ఒక బీట్ వస్తుంది టిక్ టాక్ టిక్ టాక్ టిక్ చాలా హిట్ అయింది యానిమల్లో. సో దానికి వచ్చి నేను చేసిన తర్వాత అది చాలా డ్రైగా ఉండింది. బీట్ బేస్ అంటే సంథింగ్ 3 ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ అవుతుంది. అది అలా వదిలే, అది చాలా బాగుంది. అది చాలా సింపుల్గా ఉంది, అది దాన్ని ఇంకా ఏదైనా యాడ్ చేద్దాము ఉట్టి బీట్ లేదు అది అని నేను లేదు ఏదో చేద్దాం లేదు ఇప్పుడు పక్కన పెట్టే ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు. సరే అని అది ఫిలిం అంతా అయిపోయింది, ఇంకా అది ఏదో చేయాలి అనుకుంటే ఇంకా చేయలేదు. ఆయన లేదు ఇలాగే వదిలే అన్నారు. లేదు బ్రో అది చాలా డ్రైగా ఉంది, అది వర్క్ అది ఇంకా సంథింగ్ మనకేంటి ఇంకా ఏదైనా చేయాలి, దాని మీద యాడింగ్స్ సమ్ చేస్తే బాగుంటుంది, లేయరింగ్ లేదు అది వదిలేసే అన్నారు. సరే అని చెప్పి తర్వాత సీన్తో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయింది యాక్చువల్లీ. ఇది ఓహో ఆయన ఇలాగా అనుకున్నారా. సో సమ్ టైమ్స్ మనం ఒకటి అనుకుంటాం, బట్ ఆయన విజువల్గా అనుకుంటారు కదా లైక్ ఇలా చేస్తే బాగుంటుంది. సో ఈ స్క్రీన్ మీద చూసేటప్పుడు అది మ్యాజిక్. అంటే మీరు క్రియేట్ చేసిన దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ప్లేస్మెంట్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ వస్తుంది అని చెప్పి, సో మాకే కొత్తగా అనిపించింది. సో అలాగా వాడతారు ఆయన. సో అదన్నీ చాలా బాగుంటుంది ఆయన ఒక టేస్ట్. ఓకే, అంటే మీకు ఫస్ట్ మూవీ చాలా సక్సెస్ అయింది కదా అర్జున్ రెడ్డి, ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మూవీ అంత మంచి పేరు వచ్చింది కదా. అదే అండి, అది అందరూ ఫోన్ చేసి ఆ థీమ్ పెట్టుకొని అందరూ అడిగేటోళ్ళు నాకు ఇలాగా బ్రో ఫోన్ చేసేవారు. అంటే నేను వర్క్ చేసిన మ్యూజిక్ కంపోజర్స్ కానీ ఆ కీబోర్డ్ ప్రోగ్రామ్ చేసి అందరు ఫోన్ చేసి అండ్ యూ కిల్డ్ ఇట్, చాలా బాగా చేసావు అనేటప్పుడు తెలియని ఒక భయం వచ్చేది, ప్లస్ ఒక ఆనందము వచ్చేది. అంటే ఏంటి నిజమా ఏంటా అని ఒక బిలీవ్ మనం ఇంకా ఇదికి వెళ్ళలేదు. సో యానిమల్ అనేది నాకు ఫుల్గా ఒక 100% ఒక ఇది వచ్చింది. ఓకే, అంటే అర్జున్ రెడ్డిలోని కొంతమందికి తెలియలేదు నేను చేశానా ఎవరు అనేది, ఒక కంపోజర్ ఎవరికి స్కోర్ చేశారు ఇప్పటికీ కొంతమంది ఆ క్లారిటీ అడుగుతూ ఉంటారు. ఓకే, సో అది రథన్ చేశారు కదా మీరు చేశారు, లేదండి అది నేనే చేశాను వర్క్ చేశాను, సాంగ్స్ ఆయన చేశారు, ఇలాగా ఒక క్లారిటీ చెప్తుంటే చాలా మంది అది అడుగుతూ ఉంటారు. బట్ యానిమల్ వచ్చి ఇట్స్ ప్రూవ్ అయింది. సో కబీర్ సింగ్ వచ్చి అదే టెంప్లెట్ సేమ్ దట్ మ్యూజిక్ అదే చేసాము, బట్ యానిమల్ ఇస్ ద ఫ్రెష్ మాకి. సో అది చాలా ప్రూవింగ్. సో నాకు యానిమల్లో చాలాగా ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, అంటే ఏది కంపోజ్ చేయడానికి మీరు ఎక్కువ టైం తీసుకున్నారు? అంటే ఎంత టైం తీసుకుంటారు జనరల్గా? చాలా అంటే ఫిలిం ఇది బట్టి అండి. అంటే బేసికలీ టైం లైన్ మనకి చాలా ఇస్తారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ గారు. మనకి ఒక ఫిలిం ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే నేను చేస్తూ ఉంటాను, వర్క్ చేసుకొని సమ్ థీమ్స్ అన్ని పెట్టుకుంటాను, సాంగ్లు నడుస్తాయి ఇది. సో ఆ ఇదిలోని నేను ఎగ్జాంపుల్ రావణాసుర చాలా ఇదిగా వర్క్ చేసాం. రావణాసుర అండ్ డెవిల్ ఎక్కువ స్పెండ్ చేసాం దానికి కూడా. అండ్ రావణాసుర బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నేమ్ వచ్చింది దానికి. అందుకే అన్న హిట్ తో ఫ్లాప్ తో సంబంధం లేకుండా మీకైతే మంచి పేరు వచ్చింది, మంచి సౌండ్. ఇది ఇప్పటికే అంటారు చాలా మంది ఫ్రెండ్స్ కూడా. మొన్న కూడా ఒక ఫ్రెండ్ అన్నాడు, బ్రో రావణాసుర చాలా నచ్చిద్ది నాకు స్కోరు. ఒక హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే అంటే మనం చేసాము, ఆ కష్టపడ్డాము. సో అదైతే నేను 3 o'clockకి నైట్ ఏ టైం పడుకున్నామన్నా లేచామన్నా తెలియదు, అలాగా వర్క్ చేసాం దానికి. అది కొద్దిగా రిలీజ్ ఇది డేట్ కొద్దిగా ఇది ఉండేది, ఫాస్ట్గా చేయాలి, ప్లస్ ఇది ఒక తక్కువ టైంలో క్రాక్ చేయాలంటేటప్పుడు అది కొద్దిగా నైట్ అండ్ డే వర్క్ చేసాం ఆ ఫిల్మ్కి. ఓకే, అంటే సందీప్ గారు కూడా ఇలా ఏమన్నా టైం లైన్ పెట్టేవాళ్ళ, ఈ టైం కల్లా అయిపోవాలి అని చెప్పేసి, లేదా ఫ్రీ టైం ఇచ్చేవాళ్ళ? మాకు అది ఏ సినిమాకైనా లాస్ట్లో అది వచ్చేస్తుందండి. అంతేనా? మనం చాలా టైం ఉందని అనుకుంటాము, బట్ అది ఏమవుతుందంటే లాస్ట్ మినిట్ ఒక ఇది అనేది వచ్చేస్తుంది. దేనివల్ల తెలియదు కానీ అది అన్ని ఫిలిమ్స్కి అందరికీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు యాక్చువల్లీ. ఓకే, తెలియని ఒక వచ్చేస్తుంది.
సమ్ ఎడిట్స్, ఎందుకంటే బెటర్మెంట్ ఇంకా ఏదో చేయాలి అని చెప్పి మ్యూజిక్ కానివ్వండి, సమ్ ఎడిట్ అది ఏదో చేద్దాం అది అలాగా కొద్దిగా లాస్ట్ మినిట్ మనం చదివేటప్పుడు ఎలాగా లాస్ట్ ఏదైనా క్వశ్చన్స్ ఎగ్జామ్ ఏదో తిప్పేస్తూ ఉంటాం, మరి ఏం చేద్దాం తెలియదు, ఏదోటి సేమ్ ఆ టెన్షనే. ఓకే, సో కామన్ అనమాట ప్రతి సినిమాకి కూడా. ఓకే, మరి ఇప్పుడు స్పిరిట్కి సంబంధించి ఎన్ని సాంగ్స్ ఉండే అవకాశం ఉందా, అంటే స్పెషల్ సాంగ్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్లో సాంగ్స్ అన్నవి చాలా హైలైట్ అవుతున్నాయి, ఎందుకంటే ఒక సాంగ్ హిట్ అయింది అంటే ఆ సినిమా మీద హోప్స్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి కదా. సో మరి స్పిరిట్కి సంబంధించి ఎలా ఉంటుంది? సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తున్నాము. సో ఇంకా తెలియదు అది ఆ సాంగ్ ఇదైతే సందీప్ గారు ఇంకా చేయలేదు. ఓకే, జస్ట్ మేము సీన్స్ మీద ఏదైనా ఇచ్చేసి స్కోర్ అది కంపోజ్ చేస్తున్నాము. సాంగ్స్ తెలియదు, ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. ఓకే, అయితే హర్షవర్ధన్ గారు, మీకు మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరంటే అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నేను రెహమాన్ గారు అండి. ఓకే, రెహమాన్ గారు, ఆ తర్వాత ఎనియో మొరికోన్ కంపోజర్. సో వాళ్ళ నా ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, వాళ్ళని చూసి నేర్చుకోవాలి, నేను కూడా ఆ స్థాయికి ఎదగాలి అనేసి అనుకున్నారా? అది నేర్చుకోవడం అంటే రెహమాన్ సార్ నుంచే. ఓకే, ఆయనే గాడ్ నాకే చెప్పాలంటే. బట్ ప్యాటర్న్, ఆ స్టైల్ అన్నీ నాకు ఎనియో మొరికోన్ది బాగా ఇష్టం. ఆ వే ఆఫ్ ఆయన చేసిన సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎందుకంటే అవి ఒక సీజన్లో అది కూర్చొని నాకు ఇక అదే పనిలే సినిమాలు చూడటమే ఉండేది ఒక టైంలో. సో అప్పుడు ఎక్కువ ఆయన మ్యూజిక్స్ ఎక్కువ నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, అంటే ఇప్పుడు పోటీ ఎవరంటే ఏం చెప్తారు? మరి ఇప్పుడున్న ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవరు అంటే టక్కున మీకు గుర్తొచ్చే పేరేంటి? పోటీ అని ఎవరు లేరండి, అంతే అందరూ వాళ్ళు బెస్ట్ చేస్తున్నారండి. ఒక్కొక్క ఫిలింకి వాళ్ళు ఇప్పుడు అందరూ సడన్గా చెప్పాలంటే కొన్ని కంపోజర్స్, ఇప్పుడు అజనీస్, అదే తమన్ గారు, ఆ తర్వాత దేవి గారు, ఇప్పుడున్న లీడింగ్లో ఉన్న అందరూ వాళ్ళు బెస్ట్ ఒక ఫిలిం చేస్తే మనం కూడా ఒకటి చెయ్యాలి, వాళ్ళు వాడేది అది ఆ ఇది కూడా మనకి ఒక ఇన్స్పైరే. సో వాళ్ళు ఇలా చేశారు, చాలా బాగుంది, మనం కూడా ఇలా చేయాలి అనే ఒక ఇన్స్పిరేషన్. సో పోటీ కాకుండా ఇన్స్పైరింగ్సే, మేము వీఆర్ ఆయన ఇన్స్పైర్ చేశాడా, ఓకే మనం కూడా అది బాగుంది ఐడియా నుంచి మనకు ఒకటి వస్తుంది, మన ఏదైనా ఫైటింగ్ అన్నమాట. అంతే ఎవరు పోటీ అంటే లేదు. ఓకే, వాళ్ళు ఎందుకంటే పోటీ లేదంటే ఎవరికి వస్తే వాళ్ళు బెస్ట్ చేయాలని చూస్తాం కదండి ఏ ఫిలిం అయినా. సో ఆ ఇదిలో మనకి పోటీ అనేది ఉండదు. లైక్ పోటీ అనేది అందరూ చెప్పేది యాక్చువల్లీ, ఆడియన్స్ అయినా వీళ్ళు చెప్పుకోవచ్చు. బట్ మేమైతే పోటీ ఎప్పుడు మాలో లేదు. సో మేము ఎక్కడ చూసినా పలకరించుకున్నా సరే సార్ అదిరిపోయింది. మన దేవి గారు కూడా దుబాయ్ ఐఫా అవార్డ్స్లో కలిపి చాలా ప్రైజ్ చేశారు. నేను అన్న ఏంటన్నా పుష్ప చాలా అదిరిపోయింది అది అని. సో ఆ బాండింగ్ యాక్చువల్లీ ఏదైనా ఉంటే అడుగుతా అన్న ఎలా చేశారన్న ఇది చాలా బాగుంది అని చెప్తారు. ఆయన ఇలా చేశాను హర్షలాగా చెప్తారు. సో ఆ ఇదైతే ఉంది యాక్చువల్లీ. ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో? ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అంటే నాకు అంటే యాజ్ ఎ కంపోజర్గా అడుగుతున్నారా? కంపోజర్గా అంటే నాకు కంపోజర్గా అంటే ఎవరు లేరు చెప్పాలంటే, బట్ ఎవరు కలిస్తే వాళ్ళు ఫ్రెండ్ అయిపోతారు. ఓకే, సో కంపోజర్గా కాకుండా నార్మల్గా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? సందీప్ గారు అని చెప్పకండి, ఇంకెవరున్నారు? అంటే సందీప్ గారు తెలుసు, బట్ ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఎక్కువ మ్యూజిక్ ఆ ఇదిలోనే ఉంటాను తప్ప ఇంకెవరు ఆ ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వడం అవన్నీ ఎక్కువ లేదు. ఓకే, అందుకనే అంత బెస్ట్ ఇస్తున్నారేమో, ఎందుకంటే పద్దాక కాన్సన్ట్రేషన్ అంతా మ్యూజిక్ మీదే ఉంటుంది కాబట్టి. అదే ఉంటుంది. ఎక్కడైనా ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు నా చెన్నైలో ఉండే ఒక ఫ్రెండ్తో అలాగా ట్రావెల్ అవుతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళడం. శ్యామ్ అని ఫ్రెండ్. సో ఆయన కూడా హీస్ వర్కింగ్ డైరెక్షన్ చేయబోతున్నాడు. సో అలాగా కలిసి ఎవరైనా కలుస్తాము వాళ్ళతో, అలాగా సరదాగా వెళ్ళడం చేయడం ఎక్కడికైనా. అలాగండి. ఒకవేళ మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే ఒక కీబోర్డ్ ప్లేయర్గా లేదా ఒక రిథమ్ ప్లేయర్గానే ఉండేవాడిని. ఏదైనా మ్యూజిక్లోనే. మ్యూజిక్ లేకుండా అసలు హర్ష గారిని ఊహించలేమన్నమాట. అవును, నిజమే. అంతేనా? అంతే. అంటే చిన్న అది ఊపిరి పీల్చే నుంచి లైక్ మ్యూజిక్, ఎందుకంటే ఫాదర్ మ్యూజిషియనే కాబట్టి మాకు ఆ ఇదిలోనే ఉంది యాక్చువల్లీ. మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళండి? ఫాదర్ వచ్చి లైక్ పెద్ద ప్లేయర్ అండి, లక్ష్మీనారాయణ గారు అని
రిథమ్ ప్లేయర్ యాక్చువల్లీ. అందరు మ్యూజిక్ డైరెక్టర్కి వాయిస్తారు. లైక్ రాజా సార్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి వాయించారు, అన్నకిలి నుంచి ఇప్పటి వరకు వాయిస్తున్నారు. దెన్ రెహమాన్ గారికి రోజా నుంచి, ఆస్కార్ ఫిల్మ్స్ అన్ని, స్లమ్ డాగ్, ఆ తర్వాత అన్ని వాయించారు ఫాదర్. ఓకే, అంటే మీ ఇంట్లోనే ఉందన్నమాట అయితే మొత్తానికి, మీకు అక్కడే బీజియం పడింది. పెద్ద హిట్ సాంగ్స్ అన్ని ఫాదర్ వాయించినవి అప్పట్లో, ఫోక్ సాంగ్స్ అయినా. ఇప్పుడు పుష్పలో దేవి గారికి కూడా ఫాదరే వాయిస్తారు. ఓకే, దేవి గారు అయితే చాలా వదలరు ఫాదర్కును, మా బాబాయ్ వీళ్ళ ఏ ఇదికైనా షో అయినా తీసుకెళ్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనకి బాగా నచ్చింది. ఆయన ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా వాయిస్తున్నారు సెంటిమెంట్గా అది. సో అయితే మీ ఫాదర్ దగ్గర కూడా ఎక్కువ నేర్చుకున్నారు మీరు? అవునండి, ఫాదరే గురువు యాక్చువల్లీ. ఫాదర్ దగ్గర నేర్చుకున్నారు? ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆ తర్వాత బయట మ్యూజిక్ కీబోర్డ్స్ అన్ని వేరే, రిథమ్ వచ్చి ఫాదరే. ఫాదర్, ఆ తర్వాత మృదంగం మధు మాస్టర్ వీళ్ళందరి దగ్గర కొద్దిగా అలాగా ఎవరు నేర్పండి అలా నేర్చుకోవడమే. ఓకే, చాలా మంది. ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీకు మంచి పేరు వచ్చింది కదా, మిమ్మల్ని అంటూ రికగ్నైజ్ చేస్తున్నారు, మీకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫాదర్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు, చెప్పరు, కానీ మా మామ్తో చెప్తారు యాక్చువల్లీ. ఓకే, ఇలాగా మా మదర్ ఏదైనా చెప్తే నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫాదర్ ఏం చెప్పరు, అలాగా ఓకే ఓకే అని. అదే కొడుకు ముందు ఎక్కువ పొగడలేండి తండ్రులు, ఎందుకంటే పాడైపోతారు ఎందుకు అని వెనక పొగుడతారు తప్ప ముందు పొగడరు. అవునవును, మీ ఫాదర్ కూడా అలానే అనమాట? అలానే. ఓకే, అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? అంటే మీరు ఎక్కడ పుట్టారు ఏంటి ఇవన్నీ? నేను చెన్నైలో పుట్టానండి, బోర్న్ అండ్ బాట్ అప్ ఫ్రమ్ చెన్నై. చెన్నైలో పుట్టాను, అక్కడే అన్ని స్కూలింగ్ ఎవ్రీథింగ్ చెన్నైలో జరిగింది. ఆ తర్వాత మ్యూజిక్ ఎవ్రీథింగ్ అక్కడే నేర్చుకున్నాను. ఓకే, సో మీ ఫాదర్ ఫిక్స్ అయిపోయి ఉంటారు చిన్నప్పుడే. మీరు అంటే ఎప్పుడు చెప్పారు మీ ఫాదర్కి నేను మ్యూజిక్ డైరెక్టర్ని అవుతాను లేదంటే మ్యూజిక్ నేర్చుకుంటాను అని? ఫాదర్ చెప్పలేదు. నేను చెప్పలేదా? నేను మట్టు ట్రై చేసేవాడిని. ఫాదర్ అడిగేవారు నీకు ఏదైనా, అంటే ఫాదర్ ఏంటంటే నేను యాక్చువల్లీ 10th అయిన తర్వాత గ్యాప్లోని ఫాదర్ ఏం చేశారంటే ఇది ఎక్కువ కుర్రోలతో చెడిపోతున్నాడు, ఎక్కువ తిరుగుతున్నాడు అని చెప్పి మ్యూజిక్ ఇటుపక్క కంపోజింగ్ ఇదికి పంపించారు. ఓకే, దినా అని మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర జాయిన్ చేస్తారు. వీడు ఇలాగుంటే చెడిపోతాడు అని చెప్పి, పిల్లలు కుర్రోలతో తిరుగుతున్నాడు, ఎక్కువ అక్కడికి వెళ్తే షికార్లు వెళ్తున్నాడని తోస్తారనమాట. నేనేం చేశాను, ఇంకా అలా పెట్టడం, ఇంకా ఆ మ్యూజిక్లోనే ఇంకా స్టార్ట్ అయిపోయింది నా కెరియర్. ఓకే, ఆ కంపోజింగ్స్కి వెళ్ళడం, ఆ కంపోజింగ్లో పాడటం, మనం రిథమ్ ప్లే చేయడం, ఇవన్నీ అదొక ఇంకా అదే మొత్తం లైఫ్ అయిపోయింది నాకు. ఇంక ఇవన్నీ పోయాయి, ఇంకా ఫ్రెండ్షిప్ అది కట్ అయిపోయింది, మ్యూజికే లైఫ్ అయిపోయింది. ఓకే, అండ్ ఇంకా భజన్స్కి వెళ్ళే వాళ్ళం. ఎక్కడ దొరికినా ఏదైనా ఒక ఎవరింట్లో సాయిబాబా భజన్స్ పెడితే ఆ భజన్స్ వాయించడానికి వెళ్తాం. ఏదో షో ఎక్కడ పిలిస్తే దేనికి అలాగే వెళ్ళి వాయించడం. ఇంకా మ్యూజిక్ అలాగే అయిపోయింది. ఓకే, సో మ్యూజిక్ గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, జనరల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 1 కాదు 2 కాదు కొన్ని వేల కోట్ల పాటలు వచ్చినాయి కదా. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యూజిక్ అన్నది ఎక్కడో ఒక చోట ఏదో ఒక సాంగ్కో లేదంటే ఏదో ఒక మ్యూజిక్కో కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు చాలా మంది కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అలా ట్రోల్స్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొన్ని కొన్ని వచ్చి మాకే కొత్తగా అనిపిస్తుంది. ఓ ఇలా ఒక మ్యూజిక్, ఓ ఇందులో ఉందా అది అని మాకే తెలీదు. ఏంటంటే అండి, ఇప్పుడు మనం వింటూ ఉంటామండి, యాక్చువల్లీ మ్యూజిక్ అనేది వింటూ ఉంటాం. అది మన లోపల వెళ్ళి అది ఎక్కడో స్టోర్ అయ్యి ఉంటుంది. మనం చేసేటప్పుడు అది ఆబ్వియస్లీ బయటకు వస్తుంది అది ఏదో. ఎందుకంటే నేనేం చెప్తానంటే ఎగ్జాంపుల్, అది అన్ని మ్యూజిక్ అనేది మనలో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈ గాలిలో పంచభూతాల్లో అంతా మిక్స్ అయిపోయి ఉంది. సో లైక్ అది ఎలాగో మనలో ఉంటుంది, అది కొత్తగా ఇదేం లేదు. అది వెళ్ళి దాంట్లోంచి మనకి కొత్తగా పుట్టుకొస్తుంది తప్ప అది మనం ఇప్పుడే సృష్టించాము ఇదే అనేది లేదు యాక్చువల్లీ. సో అది మనం చేసేటప్పుడు సడన్గా ఇదో ఆ ఇది నుంచి మనకి ఇన్స్పైర్ అయ్యి కొత్తది వస్తుంది బయటికి. సో లైక్ ఫాదర్ మదర్ ఉంటేనే ఒక మనం ఉంటాం ఎలాగా ఎగ్జాంపుల్. సో అలాగే అనమాట. సో అది కొంతమంది దాన్ని రిలేట్ చేస్తారు, లైక్ ఇది ఇప్పుడు షజామ్లు అన్నీ వచ్చాయి, సో అది ఇచ్చేసి ఇది రిలేట్ అయ్యింది చూడండి. కొన్ని ఏమో ఓహో ఓకే కరెక్ట్ అంటే మనకు తెలీదు, అది వాళ్ళు ఇది చేసి చెప్తారు ఓకే, సో ఓకే కనిపెట్టారా ఓకే ఏదో అంటే మన వాలంటరీగా అది లిజన్ చేస్తున్నాము. వాళ్ళు ఆ 4 బిట్ ఏదో ఆ 4 bars 8 bars అనేది ఇందులో ఉంది అది ఇది పెడతారు. బట్ అదేంటంటే మనకి
ఒక్కొక్కసారి అది మనం అనుకోకుండా అది వస్తుంది, అది అదేం చేయలేము. సో ఇప్పుడు అది ఉండడం వల్లే రీచ్ కూడా అవుతుంది సమ్ టైమ్స్, ఐ బిలీవ్. లైక్ ఇప్పుడు ఆ మ్యూజిక్ అనేది ఆల్రెడీ వాళ్ళ ఉంది కాబట్టి అదొక ఏమవుతుంది, అది ఈజీగా ఇంకా లోపల వెళ్తుంది అందరికి. ఎక్కడో విన్నట్టుంది అందరు ఆ సెర్చింగే దాన్ని. ఎవరైతే నేనేమంటా అంటే అది ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో అది చాలా పెద్ద హిట్ రీచ్ అయిందని అనుకోవాలంటే మేమంతా అలా అనుకుంటాం. అవును, ఎందుకంటే మీరు ఒక కొత్తది క్రియేట్ చేయటం అన్నది అంత ఈజీ అయితే కాదు, చాలా స్ట్రెస్ ఉంటుంది. ప్రతిదీ అంటే ఉన్న దాంట్లోనే కొత్తగా క్రియేట్ చేయాలి ప్రతిసారి కూడా, ఎందుకంటే వస్తానే ఉంటాయి సాంగ్స్ అన్నవి, ఇప్పుడు చాలా వచ్చినాయి, ఇక మేట వస్తానే ఉంటాయి. సో ప్రతిసారి ఒక కొత్త ట్యూన్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అంత కష్టపడి ఒకటి క్రియేట్ చేస్తే సింపుల్ గా కాపీ కొట్టారు ఇక్కడ నుంచి అనేస్తారు. అది చాలా పాపం. కాపీ కొట్టడం అంటే అండి అది అలాగే తీసి వేసేయడం అంటే అది కాపీ అండి, అంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగా ఇచ్చేయడం, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం మార్చుకోవడం. అంటే రాజా గారు చెప్పి ఉంటారు, ఇప్పుడు ఇప్పుడు ఒక దొంగతనం చేసినా కూడా అది కరెక్ట్గా చెయ్యాలి, అది మనం ప్రాపర్గా చెయ్యాలి, ఏదో అది తీసేసి అలా వేయడం కాదు. సో దాని నుంచి మనం ఎలాగ ఇన్స్పైర్ అయ్యి మనం ఎలా మార్చాలి, ఒకే 7 స్వరాలే ఉంటుంది, ఆ 5లోనే మనం ఎలా మారుద్దాం దాన్ని అనేది ఇది అనమాట. అలా అని చెప్పి దాన్ని అలాగే మనం ప్రొడ్యూస్ చేస్తే ఇంకా వేస్ట్ ఆఫ్, అదే మనం ప్రొడ్యూస్ చేస్తాం. సో అంటే మీరు చెప్పారు 7 స్వరాలని, ఆ స్వరాలనే రకరకాలుగా మార్చి కంపోజ్ చేయాల్సిందే తప్ప ఇంకా కొత్తగా క్రియేట్ చేయడానికి, అంటే అందులోనే కొత్తగా క్రియేట్ చేయాలి. ఓకే, సో చాలా పెద్ద టాస్క్ అండి మీది. ఓకే, అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మేమున్నాం జనరల్గా ఏదన్నా స్ట్రెస్ ఫీల్ అయినా లేదంటే మూడ్ బాగోపోయినా సాంగ్స్ వింటూ అందులోంచి బయటకు వచ్చి చిల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాం. మరి దాన్ని క్రియేట్ చేసేదే మీరు కదా, మీరు అలాంటి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? కంపోజ్ చేస్తాం. అంతేనా? ఇటు తిరిగి మ్యూజిక్కే మళ్ళీ. ఓకే, బాధ అయినా కంపోజ్, ఇదైనా మాకు అదే యాజ్ అ మ్యూజిషియన్ లైఫ్ అంతే యాక్చువల్లీ. ఓకే, సో ఏదైనా స్ట్రెస్ అయ్యి ఏదో గొడవ అయినా ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ అయినా ఆ కోపంలో వచ్చి కంపోజ్ చేయడం అలాగే చేస్తూ ఉంటాం యాక్చువల్లీ అందరికి. ఓకే, ఎప్పుడైనా ఇక మ్యూజిక్ అన్నమాట, కోపం వచ్చినా ఆనందం వచ్చినా ఏదైనా సరే మ్యూజిక్ కామన్ అన్నమాట. ఇప్పుడు సాడ్ లో ఉన్నాం, ఆ సాడ్ మ్యూజిక్ చేద్దామని సాడ్. ఓకే, అదొక అందుకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట మీకు. అవును. ఓకే, సో ఆ టైంలో ఇంకా మనకి హెల్ప్ అవుద్ది ఆ ఫీల్ ఇది. సో అయితే మీరు ఇప్పుడు మొత్తానికి ఎటు తిరిగి కూడా మ్యూజిక్తోనే మీ లైఫ్ అన్నది కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. అంటే స్ట్రెస్ వచ్చినా ఆనందం వచ్చినా బాధ వచ్చినా కూడా మ్యూజిక్ అన్నది కామన్ అనమాట. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే మీకు కానీ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు ఉందంటారు? అంటే జనరల్గా మ్యూజిక్ చేస్తున్నారు అంటే వాళ్ళకి హీరో హీరోయిన్స్ డైరెక్టర్స్కి వీళ్ళందరికీ ఉన్నంత క్రెడిట్ ఉంటుందంటారా మ్యూజిక్ వాళ్ళకి కూడా? ఎలా ఉంటుంది అసలు ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ అండి, క్రెడిట్ అనేది డెఫినెట్గా అది అయితే ఉంది. మన చేసిన మీద బాగా హిట్ అవుతే డెఫినెట్గా అందరూ అది ప్రైజింగ్ అవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. మన రిషబ్ శెట్టి గారు కూడా చాలా ప్రైజ్ చేశారు కలిస్తే, రానా గారు కూడా యానిమల్ చూసి. సో మన వర్క్ బాగా చేస్తే డెఫినెట్గా దానికి క్రెడిట్ అయితే చాలా ఉంటుందంటారు. సో ఏ ఫీల్డ్ లో ఉన్నా అన్నది కాదులే కానీ ఆ వర్క్ మాట్లాడిస్తుంది జనాలతో ఖచ్చితంగా. ఓకే, అలాగే ఇప్పుడు అంటే సక్సెస్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అన్నవి వస్తానే ఉంటాయి, అందులో డౌట్ ఏమీ ఉండదు. కానీ వన్స్ ఒక సక్సెస్ రావడానికి ముందు అందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా, మీరు అలా ఏమన్నా ఫేస్ చేశారా? అంటే చాలా చేసామండి ప్రాబ్లమ్స్ అనేది. అంటే ఇప్పుడు ఫాదర్కి మేము చెప్పలేదు కానీ నేను ఛాన్స్ కోసం ప్రోగ్రామింగ్ ఎక్కడైనా అడగాలి, ఫాదర్ అనుకుంటే ఎక్కడైనా జాయిన్ చేయొచ్చు ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎవరికని చెప్పి. బట్ నేనేం చేశానంటే అది కాదు, మనమే సొంతంగా ఇచ్చేయాలని చెప్పి ఫాదర్ తెలియకుండా నేను ఒకళ్ళ ధర, ఇప్పుడు ఒక దేవా గారు వాళ్ళ ధర అసిస్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ధర వర్క్ చేసేటప్పుడు నేను కీబోర్డ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తే దానికోసం నేను తమన్ గారి దగ్గరికి ఛాన్స్ అడిగేవాడిని. సో అలాగే ఎవరెవరు చెన్నైలో స్టూడియోస్ ఉంటాయి కదా అవన్నీ తిరిగేవాడిని నేను బైక్లో వెళ్ళి, సార్ నేను చేస్తానండి ఒక ఛాన్స్ ఇవ్వండి, అవన్నీ అడిగాను. అడిగితే అప్పుడు నాకు చాలామంది అడిగితే తమన్ గారు నాకు అడిగేటప్పుడు సెటప్ అని తీసుకోరా ఇది బాగుంటుంది, ఈ అప్పుడు మ్యాక్ వచ్చింది పీసీ నుంచి, సో అవన్నీ తీసుకుంటే అప్పుడు అది కూడా తీసుకొని మళ్ళీ వెళ్ళి అడిగితే చెప్తాను రా అన్నారు. సరే ఓకే అని చెప్పి అలాగా వెళ్ళి, ఆయన క్రికెట్ ఆడేవారు సాయంకాలం తమన్ గారు, సో అప్పుడు అక్కడికి వెళ్ళి అలా నుంచునేవాడిని అలాగా.
సో అలా ఇచ్చేసి అంటే ఆయన కనబడితే ఏదైనా పిలుస్తారేమో ఏదైనా ఇస్తారేమో. ఆ తర్వాత అలాగే వెళ్తే అప్పుడు కన్నడ హరి గారు నాకు ఛాన్స్ ఇచ్చారు, హరికృష్ణ గారు. ఓకే. ఆ సమయంలో అక్కడ ఆయనకి ఏదో కొత్తగా ఎవరో కావాల్సి వస్తే ఒక పాటకి పిలిచారు. పిలిచి ఒక ట్రై చేద్దాం ఈ అబ్బాయితోని ఇలాగా అని చెప్పి, ఇలాగా అదే లక్ష్మణ్ గారు అబ్బాయి ఇలాగా అంటే సరే అని ఒక జానీ మేరా నామ్ అని ఒక కన్నడ ఫిలింలో ఫస్ట్ జానీ మేరా నామ్ అని ఒక సాంగ్ సరే ఇచ్చారు. నేను ప్రోగ్రామ్ చేశాను దానికి. ఆయన ఐడియాస్ అని చెప్పారు, ఇలా ఇలా చేసిన తర్వాత దాని తర్వాత చేసి ఇచ్చిన తర్వాత ఒక 15 days అయింది, ఒక 1 month అయిపోయింది. ఏంటి పిలుస్తారా లేదా కంటిన్యూ అంటే ఆయన వర్క్ చాలా హెవీ. ఆయన అప్పుడు పీక్ టైం మ్యూజిక్ డైరెక్టర్ అంటే సంవత్సరానికి ఒక 10 films చేసేవారు ఆయన, అంత బిజీ. సో అలాగైనప్పుడు 1 month తర్వాత కాల్ వచ్చింది మళ్ళీ ఇంకో సాంగ్ ఉంది వచ్చేయని చెప్పి, ఇంకా అక్కడి నుంచి ఇంకా పర్మనెంట్ అనమాట. అలాగా ఇంకా కన్నడ ఫిలిమ్స్ అలాగా చేస్తూ తర్వాత తమన్ గారు పిలిస్తే ఆయనకే వెళ్ళడానికి టైం లేదు. సో తమన్ బ్రో వచ్చి ఇది కొద్ది కోపం ఉంది నా మీద, ఇక్కడ కొద్దిగా పిలిస్తే రాలేదు ఇడు అని చెప్పి 2 సార్లు ఎప్పుడైనా కనిపిస్తే అది ఒక టీజ్ చేస్తాను, ఎరా నువ్వు రాలేదు కదా అది అంటే, అన్న తప్పుగా అనుకోకు, ఆ రోజు ఇలాగా బిజీగా ఉంది ఇక్కడ పంపించలేదు అది. ఓకే ఓకే నో ప్రాబ్లం బడి అది. సో అలాగా అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుందండి అక్కడ అందరూ. చెన్నైలో అందరి ఒక పక్క ఈ సాలిగ్రామం ఇదిలో ఇక్కడే వీళ్ళది నడుస్తుంది, దేవి గారిది తమన్ అందరిది అక్కడే కదా చెన్నైలోనే జరిగేది. సో ఆ కాంపౌండ్ ఇలాగ అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఈవినింగ్ అయితే అందరు కలుసుకునే వాళ్ళం, జస్ట్ మాట్లాడుకునే జోక్స్ వేసుకునే వాళ్ళం, బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎవరు వాళ్ళ ప్లేసెస్లో అయిపోయింది, వాళ్ళ రూమ్లో వాళ్ళ ఓన్ స్టూడియోస్ అయిపోయి జస్ట్ ఇక్కడ నుంచే చేసి ఆన్లైన్ ఎప్పుడైతే మెయిల్లో పంపించడం అది స్టార్ట్ అయిపోయిందో ఇంకా ఆ కలుసుకోవడం అనేది తక్కువ అయిపోయింది. బట్ ముందైతే అది బాగుండేది, ఐడియా షేర్ చేసుకునే వాళ్ళం, డౌట్స్ అడిగే వాళ్ళం ఇలాగా. ఇప్పుడైతే అట్మాస్ఫియర్ లో అంతా నడిచేది, ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ అయిపోయింది. అవును, ఇండివిజువల్ అయిపోయింది. ఎక్కడి నుంచో ఒకటి చేసి పంపిస్తాడు, ఏ దుబాయ్ నుంచో అమెరికా నుంచో అలాగా. అందుకు అది బెనిఫిట్ కూడా, ఎందుకంటే మీరు ఇక్కడే ఉండి చేయాలని రూల్ ఏమీ ఉండదు, కొంచెం పని నుండి బయటకు వెళ్ళినా కూడా చేసుకోవచ్చు. అవునవును. ఓకే. అంటే ఇప్పుడు మరి ఇండస్ట్రీలో సింగర్స్కి అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి రెమ్యునరేషన్ పరంగా కొంచెం తక్కువ ఉంటుంది అనేసి అంటారు, దాని మీద స్పందన ఏంటి? స్టార్టింగ్లో అలాగే, ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేసేటప్పుడు కెరియర్ నాకు తక్కువే ఉండేది వాయించేటప్పుడు. ఇవన్నీ మనం ఫెమిలియారిటీ బట్టి మనం ఇది ఎంత మనం ఇచ్చేసుకుంటే, ఇప్పుడు నేను కూడా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ బేసిక్గా ఒక 10,000 నుంచి అలా స్టార్ట్ అయ్యాం, 20,000 30,000 అలాగా పెరుగుతూ వచ్చేది. మనం ఒక హిట్ పాట చేసాము, అలాగే సింగర్స్ కూడా వాళ్ళు కూడా స్టార్టింగ్ ఇదిలోని తక్కువే ఉంటుంది. ఓకే. సో ఆ తర్వాత వాళ్ళు హిట్ అయ్యాక దెన్ వాళ్ళొక రెమ్యునరేషన్ అలాగా ఇవ్వటము. మీరు ఫస్ట్ తీసుకున్న అమౌంట్ ఎంత అన్నది గుర్తుందండి మీకు? ఫస్ట్ నేను తీసుకునేది ఒక 300 అండి, ఒక కంపోజింగ్. అది కూడా ఆయన ట్రైనింగ్ మా ఫాదర్ పంపించారు, ట్రైనింగ్ ఆయన తీసుకోరా అంటే నాకు వద్దన్నాను. అయ్యో నా డబ్బులు వద్దండి, మా ఫాదర్ తంతారు తిడతారు ఏదంటే, లేదురా ఇది నువ్వు ఉంచు. అప్పుడు ఒక ఇన్ఛార్జ్ చెప్పా, లేదు తీసుకో డబ్బులు వద్దనకూడదు ఉంచు. అది తీసుకెళ్ళి స్ట్రైట్గా ఫాదర్కి ఇచ్చాను. అప్పుడు ఆయన సంతోషపడ్డారు ఫాదర్. ఓకే ఉంచుకో నువ్వే. ఫస్ట్ టైం ఏ ఏజ్ లో సంపాదించారు ఆ 300 రూపీస్ మీరు? నేను 10th చేసేటప్పుడు అండి. 10th ఆ గ్యాప్లో అప్పుడు వెళ్ళేటప్పుడు వాయించేటప్పుడు చాలా రోజులు వాయించాను. ఇదన్నీ వాళ్ళు అప్పుడు ప్రొడక్షన్ ఇవన్నీ ఉంటుంది. అప్పుడు ఆయన ఒక ఆల్బమ్ ఒకటి ఫుల్గా వాయిస్తే దానికి ఇచ్చారనమాట. ఓకే. సో అది ఆ 300 అనేది నాకు ఏదో పెద్ద అచీవ్మెంట్. అది ఫస్ట్ టైం మనం కష్టపడితే వచ్చిందన్న అమౌంట్ ని అది ఎంత అన్నది చూడడం ఎక్కువ డబ్బులు నాకు అనిపించింది నాకు 300 అనేది ఆ టైంలో. అప్పుడు 10 రూపాయలు ఇది పాకెట్ మనీ ఉండేది, ఏదో ఇంట్లో తీసుకొని అలాగే ఏదో కొనుక్కొని తినా. అది ఇచ్చి 300 అనేది అమ్మో అంత పెద్ద అమౌంట్ అని అనిపించింది అప్పుడు. ఓకే. అంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏంటి, అంటే మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఒప్పుకున్నారు, ఎన్ని ఉన్నాయి? ఇది ఇప్పుడు మలయాళం ఫిల్మ్స్ మంచి చేస్తున్నానండి. అనోమి అని ఒకటి రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత ఇంకో కీర్తి సురేష్ గారిది ఒక ఫిలిము మలయాళం. ఆ తర్వాత హిందీలో అజయ్ దేవ్గన్ గారిది చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, లైనప్ ఉంది.
యా మాట్లాడుతాను, బట్ ఏది అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో బిజీగా ఉన్నారన్నమాట. ఓకే, అంటే అది కొద్ది ప్రాసెస్, డిలే ప్రాసెస్. లైక్ వాళ్ళు మాట్లాడదాం, వాళ్ళు బిజీగా ఉంటారు, ఒక మీటింగ్స్ అవుతాయి, అన్ని ఫైనల్ లాక్ అయితే వాళ్ళు కూడా కథ అన్ని ఇదైతే దెన్ ఇదవుతారు. లైక్ అప్రోచ్ అయితే యానిమల్ తర్వాత చాలా మంది అప్రోచ్ అవుతున్నారండి. ఓకే, వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే అయితే ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, సార్ నేను సినిమా ఇప్పుడు నేర్చుకుంటున్నాను, నాకు ఫస్ట్ ఫిల్మ్ అంటే మీరే చేయాలి సార్, అది అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. లైక్ నా ఫిల్మ్కి మీరే అని చాలా మంది పెడుతున్నారు. సో నాకు అది ఒక చాలా చేస్తారా, ఎందుకంటే ఆల్రెడీ ఒక సక్సెస్ చూస్తున్నారు కదా, మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తారా మరి? ఖచ్చితంగా అండి. లైక్ అర్జున్ రెడ్డి కూడా కొత్తదే కదా అప్పుడు, అంటే అప్పుడు మీరు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మీరు కానీ సందీప్ గారు కానీ. అదే అంటున్నాను, అలాగే కదా, ఒక ఏదైనా సరే అక్కడ నుంచే కదా స్టార్ట్ అవుతుంది, కొత్తదే కదా. సో ఎంకరేజ్ చేస్తారు, అంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడరు కదా, సో మీరు అలా ఏం లేదు? అలా లేదు, మనకి అంటే కొత్తగా ఏదైనా మనకి మంచిగా అనిపిస్తే డెఫినెట్గా వర్క్ చేస్తాను. ఇప్పుడు అనోమి అండ్ ఫిలిం కూడా అలాగే, వాళ్ళు చిన్న ఫిలిం ఇచ్చేసారు కాస్టింగ్ అంతా, బట్ చాలా బాగుండింది. సో డెఫినెట్గా చేద్దామని చెప్పి చేస్తాను. ఓకే, సో నేను అలా అది చూడండి, లైక్ చిన్నదా పెద్దదా మనకి నచ్చితే ఏదైనా వెళ్ళిపోవాలంతే. నేను నా సిద్ధాంతం అదే, నేను అలాగే చేస్తూ ఉండేవాడిని. నేను అది మంచిదా కాదా, ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అది పక్కన పెట్టి మనం ఎంత డెడికేట్ చేసాం, హిట్ ఫ్లాప్ అనేది తర్వాత విషయం అనేది ఐ బిలీవ్. లైక్ ఓకే, ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే రాజమౌళి గారు, కీరవాణి గారిది ఒక ట్రెండ్ అనమాట. సో ఇప్పుడు మీది సందీప్ రెడ్డి వంగ గారు అలాగే హర్షవర్ధన్ గారిది ఒక ట్రెండ్ అనుకోవచ్చా? ఇది ఎప్పటికి కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు ఇట్లానే? అందరూ అంటున్నారు, బట్ అది కంటిన్యూ అయితే బాగుంటుంది పైన ఇస్తే అది, ఎందుకంటే ఇంకా మాకు చాలా చేయాలని ఉంది. సో ఆ కాంబినేషన్ అండి, ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. లైక్ కీరవాణి గారు, రాజమౌళి గారు, సో వాళ్ళ కాంబినేషన్ ఎలాగా ఫిలిమ్స్ చేస్తున్నారో ఒక్కొక్క ఫిలింకి, అలాగా మాది కూడా అవ్వాలని లైక్ వీఆర్ ఆల్సో హోపింగ్. సందీప్ గారు కూడా ఇద్దరం డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఎక్కడ తగ్గరు, సందీప్ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, ఇద్దరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, కాబట్టే మాకు ఆ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతున్నారు మీరు. సో డెఫినెట్లీ మేము స్పిరిట్ మూవీ నుంచి కూడా అదే లెవెల్లో యానిమల్ని మించి ఈ సినిమా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ ఆల్సో దానికే హార్డ్గా వర్క్ చేస్తాం, అవుతుంది, లైక్ గాడ్ గ్రేస్ డెఫినెట్గా. ఓకే, సో ఇంత మాట్లాడాం కదా, మా కోసం ఏదైనా ఒక సాంగ్ పాడతారా? ఏ సాంగ్? ఏం పాడతారు మీకు బాగా ఫేవరెట్ మూవీ? ఇప్పుడు పాడింది అదే సోను నిగమ్ గారు పాడారు కదా, అది ఒక 2 లైన్స్ పాడతాను. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట, నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట, ఇదా ఇలా అనేదెలా ఇవాళ కొత్తగా, సో ఇది సందీప్ గారికి, ఆ తర్వాత సోను గారికి థ్యాంక్స్ చెప్పాలి, సోను నిగమ్ గారికి. ఈ యాక్చువల్లీ ఇది విజిల్గా కంపోజ్ చేసాం, ఇది పాటగా దీనికి ప్రాణం పోసింది ఆయన. ఓకే, ఏ విజిల్ ఒకసారి వేస్తారా మరి మా కోసం? అంటే ఎలా కంపోజ్ చేస్తారో మేము కూడా వింటాం. ఓకే, అంటే ఈ విజిల్ కొత్తనే వేసారు, నాకు పిచ్చింగ్ ఇది ఎక్కువ కాబట్టి ఆయన పర్ఫెక్ట్గా వేసారు. సో ఇలాగా విజిల్తో మీరైతే విజిల్ అనుకున్నారు, కాకపోతే పాట కింద మార్చారా? అవును, దాన్ని పాటగా మార్చి సందీప్ గారి ఐడియా అనేది, పాటగా చేస్తే ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది బ్రో అంటే, అప్పుడు ఆయన ఈ పాట ఆల్రెడీ సోను గారు ఏమో ఫస్ట్ తెలుగే పాడారు, అప్పుడు నేను ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన పాడిన తర్వాత అప్పుడు వెళ్ళి రామి చూడు ఆయన పాడారు ఒకసారి అని వినిపించారు, అప్పుడు రికార్డ్ చేశాను నేను, ఇక్కడ నుంచి స్టెమ్స్ పంపించాను. అప్పుడు నేను వెళ్ళా, మిగతా లాంగ్వేజ్కి నేను వెళ్ళాను, హిందీ తెలుగు ఆయన పాడారు,
వినేసి నాకు వెంటనే టీయర్స్ వచ్చాయి. అవును, చాలా బాగుంటుంది ఆ సాంగ్. కొద్దిసేపు ఆయన సమాధానం చెప్పలే, రామ్ ఏంటి అని అడిగారు సందీప్. ఏం బ్రో ఇలా పాడారు, యాక్చువల్లీ నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇది సాంగ్గా అవ్వటము, లిరిక్గా దీన్ని చేయడం అనేది. పాపా మేరీ జాన్ అని హిందీ కూడా అదిగా బాగుంటుంది, ఆయన కూడా బాగా రాశారు. దెన్ అదే తెలుగులో వచ్చి ఆనంద్ శ్రీరామ్ గారు రాశారు, అదిరిపోయింది యాక్చువల్లీ. ఓకే, సో మీరైతే విజిల్ అనుకున్నారు, మొత్తానికి పాటగా మమ్మల్ని అలరించింది అనమాట. అవునండి. ఓకే, ఆ థాట్ ఆయనకి వచ్చింది, అది క్రెడిట్ సందీప్ గారికి చెప్పాలి. ఎందుకంటే దీన్ని ఒక పాటగా మార్చి ఇచ్చేయడం. నాకు సాంగ్ అవకాశం దొరికింది హిందీలో. ఓకే, ఫస్ట్ టైం ఒక సాంగ్కి. అంటే హిందీలో సాంగ్ అంటే ఏంటి, మీరు నాకు అర్థం కాలేదు ఒకసారి. హిందీలో ఫస్ట్ సాంగ్ ఇదే నాకు, పాపా మేరీ జాన్. ఓకే ఓకే, దాని ముందు కబీర్ సింగ్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోరే చేసాము, బట్ ఇది ఫస్ట్ ఇది అవకాశం. ఫస్ట్ ఇదే మంచి ఒక హిట్ అయింది. మీకు అన్ని ఫస్ట్ బాగా కలిసి వస్తున్నట్టున్నాయి. అవును, నిజంగా అండి. నా తమిళ్లో కూడా కన్నుం కన్నుం కొల్లెడితాలి యాక్చువల్లీ. ఓకే, కన్నులు కన్నులు దోచామంటే తమిళ్లో ఫస్ట్ ఫిలిం, అది పెద్ద హిట్ యాక్చువల్లీ. తెలుగులో చూసాను నేను, తమిళ అంటే నాకు రాదు కాబట్టి. అది ఫస్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు, రిలీజ్ అయ్యి థర్స్డే రిలీజ్ అయింది, సండేకి హౌస్ఫుల్ ఫిలిం. చూసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అందరూ ఆ మౌత్ టాక్ అది వెళ్ళి ఆ ఫిలిం, డుల్కర్ గారు ఆయన కూడా చాలా సపోర్ట్ చేసి, ఇప్పటికీ ఎక్కడైనా కలిస్తే చాలా మాట్లాడతారు. ఓకే యా యా ఓకే అండి, ఫైనల్గా మీకు ఇంకా ఎవరితో వర్క్ చేయాలని ఉంది? అంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, నాకు వీళ్ళతో వర్క్ చేయాలి అని, మీకు ఎవరితో వర్క్ చేయాలని ఉంది? నాకు అందరితో వర్క్ చేయాలని ఉంది, కానీ నాకు చిరంజీవి గారు సినిమా చేయాలని నాకు చాలా పెద్ద కోరిక అది. ఓకే, మెగాస్టార్కి. ఎందుకంటే నేను నా లైఫ్లోని ఒక నాకు లైక్ మాతాపిత గురు దైవం అంటారు కదా, ఆ దైవం తర్వాత నాకు అంత ఇది మెగాస్టార్ గారే. ఎందుకంటే మేము ఏ డౌన్ అయినా, ఆ టైంలో మనం ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక సిచ్యువేషన్లో మనం ఏంట్రా మన లైఫ్ ఇది చేసేటప్పుడు ఆయన సినిమాలు, చిరంజీవి గారే మాకు ఒక ఇన్స్పైర్ చేస్తారు. ఒక ఏదో ఆయన ఫిలిమ్స్ చూడటం, ఆయన ఇది ఒక ఇన్స్పైర్ అయ్యేది, ఒక మాకు ఒక మోటివేషన్ చెప్పాలంటే. ఆ సాంగ్స్ చూసి ఆయనలాగా చాలా కంపోజ్ చేయాలి, ఆ రిథమ్స్ అవన్నీ. సో నాకు చాలా ఇది. సో ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. డెఫినెట్లీ అండి, మీరు చిరంజీవి గారితో ఖచ్చితంగా వర్క్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నా ఫస్ట్ ఫిల్మ్ కూడా విజేతకి ఫస్ట్ యాజ్ ఏ కంపోజర్గా లాంచ్, అంటే ఆడియో లాంచ్ అనేది ఫస్ట్ చిరంజీవి గారి చేతిలోనే జరగడం. ఓకే, నాకైతే అసలు నమ్మబుద్ధి కాలే. యాక్చువల్లీ చిరంజీవి గారు ఏంటి, నా ఫస్ట్ ఫిల్మ్కి విజేత, అది కూడా ఆయన చేసిన ఫిల్మే, అది విజేతకి నాకు పిలవడం జరిగేది. అది చాలా కలిసి వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. లైక్ అవన్నీ మనం అనుకోలేదు, బట్ ఎక్కడో మనం సబ్ కాన్షియస్లో అవన్నీ అనుకున్నాం చేయాలని, బట్ ఆయన చేతులతో జరగడం, బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. లైక్ సో అన్ని బెస్ట్ అయినాయి అనమాట. అన్ని నేను చెప్పట్లేదు, మీకు ఫస్ట్ అలా కలిసి వచ్చేస్తున్నట్లుంది అన్నిట్లో కూడా బెస్ట్. ఇంతకు మీకు లక్కీ నెంబర్ ఫస్ట్ అయితే 1 కాదు కదా? 1 అయితే కాదు, 1 అయితే కాదా? అయినా మీకు 1 కలిసి వస్తుంది. 6 అంటారు, నాకు అది తెలీదు, ఏ నంబర్ తెలీదు, బట్ 1 అయితే కలిసి వస్తుంది మీరు చెప్పినట్టుగా. డెఫినెట్లీ అండి, మీ కెరియర్ ఇంకా ఇలానే 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలా ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూ మంచి లెవెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ హీరో అన్నారు కదా చిరంజీవి గారితో కూడా మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.